పార్టీలో ఎసొంటి కల్చర్ ఉన్నదో అసొంటి సాంప్రదాయాలే తెలంగాణ మొత్తంలో నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టోళ్ళు వాళ్ళు స్టేజ్‌ల మీద కొట్టుకున్నట్టు ఆడోళ్ళు బస్సులలో కొట్టుకుంటున్నారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు రెవెన్యూ ఆఫీసులలో కొట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఊర్లలో కొట్టుకుంటున్నారు. ఆఖరికి ఇగో గిక్కడ కూడా మొదలైనయి లొల్లిలు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు తెలంగాణ నేలుతున్న కాంగ్రెస్ పార్టీల లొల్లులు జరిగినట్టే ఊర్ల పొంటి జనాలు కూడా కొట్టుకుంటున్నారు. రేషన్ షాప్ల కాడ నిలబడ్డ జనానికి ఓపిక తక్కువైనట్టున్నది. ఒకళ్ళ మీద ఇంకోళ్ళకు రేషం వచ్చి పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు. ఇగో గీ అన్నకు తలకాయకు మోచేతికి మూతికి ముక్కుకు బాగానే దెబ్బలు తాకినాయట. ఈ నడుమ రాజకీయ లీడర్ల తీరుగా జనాలకు కూడా కొట్టుకుని అలవాటైనట్టున్నది. బస్సులల్లా ఇందిరమ్మ ఇండ్ల కాడ రెవెన్యూ ఆఫీసులల్లా ఆఖరికి గో గీ రేషన్ షాప్ల కాడ కూడా కీసులాటలు పెట్టుకుంటున్నారు. ఇడిచి పెడితే ఇయ్యరమయ్యర కొట్టుకొని తన్నుకొని తలకాయలు అలగొట్టుకునేటట్టే ఉన్నారు. 3 నెలల బియ్యం ఒక్కసారే ఇస్తున్నారు కదా రేషన్ షాప్లల్లా. అందున సన్న బియ్యం ఇస్తున్నది ఆయే తెలంగాణ సర్కారు. అందుకే ఇట్లా జాతర తిరిగి వచ్చిండ్రు. 10-15 రోజుల నుంచి ఇట్లా సన్న బియ్యం ఇస్తున్నా మందోడుస్తలేరు. ఈ లొల్లులు ఆగుతలేవు. అదిగాక సర్వలు సతాయించుడు జరుగుతుండే. అందుకే పొద్దంతా నిలబడి బియ్యం తీసుకోవాల్సి వస్తున్నది. ఆ నిలబడు కొద్ది ఎటమటమైనా వెనకనున్నోళ్ళు నడుమిట్లకు వచ్చి సొచ్చినా ఇప్పుడే వచ్చినోళ్ళు ముందటికి పోయి నిల్చున్నా కోపాలు పెద్ద పులికి వచ్చినట్టు వస్తున్నాయట. అందుకే ఇగో ఇంత పెద్ద లొల్లిలు అవుతున్నాయి. అట్లనే జరిగిందట నిర్మల్ జిల్లా బైన్సా మండలం చూచుందనే ఊర్లే. లైన్ల నిలబడ్డోళ్ళ తోపులాటలు ఎక్కువయ్యి రేషన్ షాప్ ముందు ఉన్నోళ్లకు రేషం వచ్చి బాగానే ఫైటింగ్ చేసిండ్రట. గోర్లతోని గీక్కున్నారట, సంచులు పట్టి గుంజుకున్నారట, గల్లాలు పట్టి గుద్దుకున్నారట. మరి ఆఖరికి ఇంటికి బియ్యం తీసుకుపోయినరో తీసుకోలేదో తెలియదు కానీ రేషన్ షాప్కి వచ్చి కయ్యం పెట్టుకొని కంతలు వాసే తట్టి చేసుకున్నారట. 3 నెలల బియ్యం చూడుర్రి ఎంత తిప్పలా పెడుతున్నదో తెలంగాణ పబ్లిక్ను. ఏం బాధపడకుండ్రి, ఎన్ని రోజులైనా బియ్యం ఇస్తాం, లాస్ట్ డేట్ అనేది ఏం లేదు అని సర్కార్ చెప్తలేదాయే. బియ్యం అయిపోతే ఉపాసమే ఉండాలనా అని తిప్పల పడుతున్నారు. ఇట్లయితే ఎట్లనో ఏమో పోన్రి. జర సర్కార్ దీని మీద ఏదైనా ఆలోచన చేసి పబ్లిక్కు జరంత అప్డేట్ ఇస్తే వాళ్ళు కూడా నిమ్మలం అవుతారు. గిసొంటి కొట్లాటలు కూడా తప్పుతాయి. ఏమంటారు?